విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ఉప్పల్ బగాయత్ ఏదైతే వెల్ఫేర్ అసోసియేషన్ విశ్వకర్మ భవనంలో ఈరోజు మరి యజ్ఞయాగాలు నిర్వహిస్తున్న సందర్భంలో తీర్థ ప్రసాద వితరణ సమితి బాలాచారి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి యజ్ఞయాగాలు ఎలా జరుగుతున్నాయి, ఎంత ఏ మేరకు పాల్గొన్నారు, ఎవరెవరు పాల్గొన్నారు, వారి మాటలు తెచ్చుకున్నారు. నమస్తే సార్. నమస్కారం అన్న. నా పేరు మోటుకూరి బాలాచారి. తీర్థప్రసాదం దాదాపు 32 సంవత్సరాల నుంచి పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ జరగబట్టి 3 సంవత్సరాలు జరుగుతుంది. తీర్థప్రసాదం దాదాపుగా 30 మందితో మేము అందరము తీర్థము తయారు చేయడము, శ్రమదానము, డబ్బు దానము అంతా మేమే చేస్తున్నాము. 30 సంవత్సరాలు జరుగుతుందా? 30 సంవత్సరాలు కూడా దాటిపోయింది. 30 సంవత్సరాలు దాటిపోయింది. ఇక్కడ మాత్రం 3 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి పెట్టిన దానికి ఇక్కడ పెట్టిన దానికి ఎలా అనిపిస్తుంది? ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా బాగానే ఉండే, ఇక్కడ కూడా బాగానే. ముందు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెడుతుంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాము. ఎన్ని వేల మందికి ఇచ్చేవాళ్ళు? అక్కడ దాదాపు ఒక 8 నుంచి 10,000, 12,000 దాకా వస్తుండే. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకం వస్తుండే, అంతా కరెక్ట్ కాకుండా. ఉప్పల్ బగాయత్లో విశ్వకర్మ భవన్లో ఈ యొక్క యజ్ఞయాగాలు నిర్వహించడం ఏమనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. గవర్నమెంట్ పంచదాయలకు 5 ఎకరాల స్థలం ఇచ్చింది. దీన్ని కూడా డెవలప్ చేద్దామని మా విశ్వకర్మ పంచదాయలు అందరు కలిపి కృషి చేస్తున్నారు. ఇంకా ఏం లేదు, గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని డబ్బులు ఇస్తామని ప్రచారం చేసిండ్రు. అది మరి డబ్బులు వస్తాయా రావా, గవర్నమెంట్ మారిపోయింది కానీ డబ్బులు వస్తాయా రావా తెలియదు. అన్ని సంఘాల వాళ్ళు పాల్గొన్నారా? మరి అన్ని సంఘాల వాళ్ళు పంచదాయలు పాల్గొంటారు. విశ్వకర్మ పంచదాయలు పాల్గొంటారు. యజ్ఞ సమితికి వీళ్ళందరూ హరవులే. ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కువ జనాలు? ఇప్పుడే మొత్తం త్రూఅవుట్ తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ మొత్తం, ఆంధ్ర దిక్కెళ్ళి కూడా వస్తారు ఇక్కడికి. మరి ఎవరెవరు పాల్గొన్నట్టు అనిపిస్తుంది? మన పంచదాయలు దాదాపుగా అందరూ పాల్గొన్నారు. కాకపోతే ఏంటంటే ఈ తీర్థ ప్రసాద్ లడ్డూ ప్రసాదం మాత్రం ఈ రంగిరాజ్ బజార్ సికింద్రాబాద్ నుంచి మాత్రం చేస్తున్నాం మేము. ఓన్లీ తీర్థ ప్రసాదం. ఓకే సార్, చెప్పండి. మేము సికింద్రాబాద్ నుంచి తీర్థ ప్రసాదం 30 ఏళ్ళ నుంచి జరుపుతున్నాము. చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఈ వేసినటువంటి సెట్ కావచ్చు, వచ్చినటువంటి జనాలు కావచ్చు, హ్యాపీనా? అందరు సంతృప్తిగా ఉన్నారు. కార్యక్రమాలు జరుగుతాయి పొద్దున్నే కాక ఇతర కులస్తుల వాళ్ళు కూడా వస్తారు. ఈ యజ్ఞంకు ఇంపార్టెంట్ ఇస్తారు. వాళ్ళు వచ్చి యజ్ఞంకు ఇంపార్టెంట్ ఇస్తారు. పంచాయతీలో యజ్ఞం అంటే వాళ్ళకి చాలా మంచిదని చెప్పి వచ్చారు వాళ్ళు కూడా. పొద్దున్న నుంచి ఏమేమి కార్యక్రమాలు నడుస్తున్నాయి? ధ్వజారోహణ అయింది. ప్లస్ నెక్స్ట్ ఆ తర్వాత యజ్ఞం హోమోత్సవం అవుతుంది. ఆ తర్వాత మన విశ్వకర్మ గణపతి పూజ అయింది. ఆ తర్వాత విశ్వకర్మ భగవానికి అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత మహాభిషేకం జరుగుతుంది. మహాప్రసాదం ఇస్తారు, వితరణ అవుతుంది. సాయంత్రం దాకా ఉంటారా? సాయంత్రం దాకా ఉంటాను. దాదాపు ఎంతమంది వచ్చినా సరే భగవంతుని వల్ల ఇప్పటికైతే సరిపోలేదనే సమస్య లేదు. రేపు భవిష్యత్ సంగతి చెప్పలేను. ఏం చెప్తారు ప్రజలకు? ఏం చెప్తారు? ప్రజలు అందరూ బాగుండాలి, ప్రజలు అందరూ నిమ్మలంగా ఉండాలి అని మా కోరిక. శాంతి కోసం మేము చేస్తున్నాం. ఆశీర్వాదం అందరికీ ఉండాలి. ఆ విశ్వకర్మ భవనానికి ఆశీర్వాదం అందరికీ ఉండాలి. అటు గవర్నమెంట్ కూడా ఉండాలి. సుఖినో భవంతు. మధమనిష్యే మధవక్ష్యామి మధవదిష్యామి మధమదే దేవేభ్య వాచమధ్యాతకం శుశ్రూషేణ్యా మనుష్యేభ్యన్నమ్మా దేవా అవంత శోభాయే పితరో నమదంత. ఓం శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహి యద్వదేత తత్సర్వం శక్యతాం దేవా నమోస్తుతే. విసర్గ మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాగ్రిష్టం
అక్కడ స్టేజ్ కాడ ఆడ స్టేజ్ ముందుకు రా अध पुरुषो हरे विश्वकर्मणो जामयत प्रजात्रये येते विश्वकर्मणः जायते मनस्तर्वे सृजानि च कर्मायुज्योतिरापः देवी विश्वद्यत्रारिणे विश्वकर्मणो ब्रह्मणा जायते विश्वकर्मणो रुद्रो जायते विश्वकर्मणो नारायणो जायते అమ్మాయికి అన్న కొంచెం ఇటు వెళ్ళిపోతారా వచ్చిందా రైట్ ఓకే రైట్ రండి ఇంకా చాలా మంది ఉన్నారు, జరగండి, ముందు జరగండి. జరగండి, ఇంకా చాలా మంది ఉన్నారు, జరగండి, ముందుకు జరగండి అమ్మా. జరగాలి, ముందు జరగాలి. ముందుకు జరగాలి, తాగద్దు స్వామి. ముందు జరగాలమ్మా. ముందు జరగాలి. స్వామి ఇక్కడ దీపాలు యజ్ఞ మహోత్సవానికి విశేషంగా అమృతమాపః ప్రాణానేవాః యథాస్థాన ఉపపక్వయతే వచ్చేసినటువంటి విశ్వబ్రహ్మణులందరికీ సంఘ నాయకులకి మళ్ళీ నిలబడుతుంది అంత అట్లాగే ముడిగంటి సతీష్
విచ్చేసినటువంటి బొడ్డుపల్లి సుందర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఉప్పల్ బగాయత్ వెల్ఫేర్ ఆత్మగౌరవ భవన చైర్మన్ గారు లాల్కోట వెంకటాచారి గారు మరియు మునిగంటి సతీష్ గారు ఈ సభా అధ్యక్ష వహించాల్సిందిగా కోరుకుంటున్నాను. విశ్వబ్రాహ్మణ వెల్ఫేర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి బొడ్డుపల్లి సుందర్ గారు వేదిక ఆత్మగౌరవ భవనం వడ్ల హనుమాన్లు ఆత్మగౌరవ భవనం ట్రస్ట్ వైస్ చైర్మన్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సుంకోజు కృష్ణమాచారి గారు వైస్ చైర్మన్ ఆత్మగౌరవ భవనం. ఎర్రోజు వేణుగోపాల్ గారు ట్రస్టీ ఆత్మగౌరవ భవనం. దయచేసి ముందు కూర్చున్న అందరూ అందరూ కరచాలతో వాళ్ళు పిలిస్తే వాళ్ళు కూడా కొంచెం సంతోషం ఉంటుంది కాబట్టి నేను మీ యొక్క కరచాలతో వాళ్ళని ఆహ్వానించండి. విచ్చేసినటువంటి డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ బ్రహ్మశ్రీ వెంకటాచారి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్ కుమార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఆత్మగౌరవ భవనానికి విశ్వకర్మ యజ్ఞాలకు కానీ బ్రహ్మంగారి ఆరాధనలకు కానీ విశ్వకర్మీల ఏ ప్రోగ్రాంకైనా ముందుండి అధిక మొత్తంలో ద్రవ్య దానం చేసినటువంటి వ్యక్తి మనకు జిఆర్ సూర్యరాజు గారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా, వాళ్ళ అన్నగారు, వారు, వాళ్ళ అన్నగారి కుమారులు వీళ్ళందరూ కూడా చక్కగా దాన ధర్మాలు చేసి మన విశ్వబ్రాహ్మణ కార్యక్రమాలను కూడా చక్కగా నిర్వహించేటట్లు ఏర్పాటు చేస్తున్నారు. వారిని కూడా గౌరవంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. అయిపోయింది. అయిపోయింది కావాల్సిందిగా కోరుకుంటున్నాం. దుబ్బాక కిషన్ రావు గారు ట్రస్ట్ బోర్డు మెంబర్, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎర్రోజు వేణుగోపాల్ గారు ట్రస్ట్ బోర్డు మెంబర్ ఉప్పల్ బగాయ్. శ్రీమతి లక్ష్మీ రామాచారి గారు ధర్మకర్త ఉప్పల్ బగాయత్. వెంకటాపురం దానకన్నాచారి గారు ట్రస్ట్ మెంబర్, వారిని కూడా పైకి రావాలని కోరుకుంటున్నాం. విశ్వబ్రాహ్మణ మాతృ సంఘం అధ్యక్షులు వేములవాడ మదన్మోహన్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచారి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కోశాధికారి రాగిపల్లి రవీంద్రాచారి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్వర్ణకార సంఘం రాష్ట్ర సంఘం అధ్యక్షులు మింజమూరు రాఘవాచారి, వారు ఆల్రెడీ మేము ఉప్పల్ బగాయత్ వైస్ చైర్మన్గా ఉండి వేదికపైకి వచ్చినారు. వారికి ప్రధాన కార్యదర్శి అయినటువంటి చేపూరి వెంకటస్వామి, స్వర్ణకార రాష్ట్ర సంఘం కోశాది ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకటస్వామి గారిని వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. రాష్ట్ర మనమయ సంఘం అధ్యక్షులు సుంకోజు కృష్ణమాచారి గారు,
వారి ప్రధాన కార్యదర్శి తాటికొండ శ్రీరాములు గారు ఇద్దరు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ఇత్తడి పారిశ్రామిక సంఘం అధ్యక్షులు రంగు లక్ష్మణాచారి గారు మరియు ప్రధాన కార్యదర్శి మల్లికార్జునాచారి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శిలాశిల్పి పారిశ్రామిక సంఘం అధ్యక్షులు శశిధర్ శిల్పి గారు, ప్రధాన కార్యదర్శి నార్సింగ్ పుల్లయాచారి గారు. రాష్ట్ర पर्षदति दुर्गानि विश्वानामेव सिन्धुन्दरितात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वै रोचने कर्मफले च दिष्टाः दुर्गां देवीं शरणमहं प्रपद्ये तरति तरते नमः अग्ने त्वं पारयानव्याहत्वां स्वस्तिभिरति दुर्गानि विश्वाः वयो च पृथ्वी बालानवर्वेभवादाय तरयाय शन्योः विश्वानि नो दुर्गाः जातवेदसिन्धन्नमावादृताय वर्षे अग्ने अत्रिवन्मनता ज्ञानोऽस्माकं क्रोध्यपिता तनोनाः कृतनाजितगं सहमानमुग्रमग्निगुम्भवेम परमात्तसत्ताः सहपर्षदति दुर्गानि विश्वाक्षामद्देवो अतिदरिताद्यग्ने रत्नोशिखमेभ्य अन्तरेश सनाच्चो दानव्यच्च दत्ते स्वाञ्चान्नेतनवं विच्यन्तनं कपर्दिना विशल्याभानभागुम्बदा अनेशन्नस्य मां विश्वतस्वमयक्ष्मया परिभ्रजा नमस्ते अस्माय धायानातदाय धृष्णवे उदाभ्यामुदा अतो यशुदिस्तवारे अस्मन्निदेहितं शम्भवे नमः नमस्ते अस्त भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यबाहवे तेनाग्ने दिशाञ्चपतये नमो नमो बप्लशाय विद्याधिने नानां पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो भवत्यहेत्येतिगतां पतये नमो नमो रुद्राय तथा विनयक्षेत्राणां पतये नमो नमः सोताय हत्याजवनानां पतये नमो नमः रोहितायस्तपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमो नमः भवन्तये वारिवस्कृतायोषधीनां पतये नमो नमः उच्चैर्घोषाय क्रन्दयते पत्नीनां पतये नमो नमः कृत्सवेदाय धावते तस्मनां पतये नमः नमः सहमानाय निव्याधिनां पतये नमो नमः गग्भाय निशङ्गिने स्तेनानां पतये नमो नमो निशङ्गिन इषधिमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते सायूनां पतये नमो नमो निचेरवे परिचनायारण्यानां पतये नमो नमः सृगाविभ्यादिकागुंसद्भ्यां विष्णतां पतये नमो नमः असिमभ्यामन्तर्जलद्भ्यः प्रकृतानां पतये नमो नमः उष्णेशिने गिरिचराय कुलन्द्भ्यश्च नमो नमः अस्यद्भ्यश्च
విశ్వకర్మ భగవానికి విశ్వకర్మ భగవానికి విశ్వకర్మ భగవానికి आम्राय च रुणाय च नमः शंगाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयते च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमः ताराय नमः शम्भवे च मयोभवे च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमः तीर्थ्याय च कौल्याय च नमः भार्याय च भार्याय च नमः प्रतरणाय च उत्तरणाय च नमः आतार्याय च लाद्याय च नमः शिष्पाय च फेन्याय च नमः सिगत्याय च प्रवाह्याय च नमः इरण्याय च प्रबुद्ध्याय च नमः किगुंशिलाय च क्षयनाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोष्ठ्याय च गृह्याय च नमः तल्प्याय च गेह्याय च नमः काट्याय च गह्वरेष्ठाय च नमो हृदयाय च नवेष्पाय च नमः पाकंसव्याय च रजस्याय च नमः शुष्क्याय च हरित्याय च नमो लोप्याय चोलप्याय च नमः ऊर्व्याय च सौर्म्याय च नमः पर्ण्याय च पर्णशद्याय च नमो भग्रमाणाय च भिघ्नते च नमः आख्यदते च प्रख्यदते च नमो वक्किनकेभ्यः देवानागमहृदयेभ्यः नमो विक्षीणकेभ्यः नमो विचिन्वत्केभ्यः नमः आनिर्हतेभ्यो नमः आमीवत्केभ्यः द्रापे अन्धसस्पते दरिद्रन्नीललोहित नामाभिर्मा रोमो एषां किञ्चनाम मत याते रुद्रशिवा तनो शिवा विश्वाः भेषजे शिवा रुद्रस्य भेषजे तया नो मृडजीवते इमागं रुद्राय तपसे कवर्तिने क्षेत्वीराय प्रभरामहे मतिं यथा नश्यमसद्विपदे चिदश्पदे विश्वं पुष्टं ग्रामे अस्मिन् अनादरं मृडानो रुद्रोदनो मयस्कृते क्षेत्वीराय नमसा विधेमते यच्छञ्चयोश्चमनराय देविता तदश्याम तव रुद्रप्रणीतो मानो महान्तमतमानो अर्भकं मान उक्षित उतमान उक्षितं मानवदेः पितरं आराते गोग्न उतपोर्षग्ने क्षेत्वीराय तं नमस्मेते अस्तो रक्षा च न अदशदेव ब्रोषिता च न चर्म यच्छद्विबर्हाः सहिष्ठुतं सगर्तय सुतं जवानं मृगं न भीमं वहत्नमुग्रं मुडाचरित्रे रुद्रस्तवानो अन्यन्ते अस्मने भवन्तु सेनाः परिणो रुद्रस्य हेतुर्वृक्तपरित्वेषस्य धर्मतिरघायोः अवस्थिरामघवद्भ्यस्तनिष्ठमेढस्तोकायतनयाय मृडया मेढुष्टमशिवतमशिवनस्तमना भव परमे वृक्ष आयुधन्निधाय कृत्यं वसान आचरपिनाकं बिभ्रदाके विकिरित विलोहितः नमस्ते अस्तु भगवः यास्ते सहस्रकुम्हेतयोन्यमस्मिन्निव बन्धुताः सहस्राणि सहस्रता बाहवो तव हेतयः तासामीशानो भगवः पराचेनामुखा कृते सहस्राणि सहस्रशो ये रुद्र अधिभूम्याः एषा गुं सहस्रयोजने वधन्वानि तन्मते अस्मिन् वहत्यर्णवे अन्तरिक्षे भवाधि नीलग्रीवाचदिघण्टाः शर्वालक्षमाचराः नीलग्रीवाचदिघण्टा शिवगं रुद्र उपश्रिताः ये वृक्षेषु तस्मिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानां अधिपतयो नैवासक्यवर्तिनः ये अन्येषु विद्यन्ति पात्रेषु विभूतिनाः ये पतः प्रदेशे दशोर्ध्वास्तेभ्यो नमस्ते नामुडयन्ते यन्विष्णो ज्येष्ठनोद्वेष्टितं भोज्यं वेतधामे त्र्यम्बकं व्यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्षे च मामृतात् यो रुद्रो अग्नव्यो अप्रिय औषधीशो यो रुद्रो विश्वभुवना विवेशत विश्वकर्मा
ब्रह्मकार परविश्वब्रह्मणो पदं विश्वाक्षमिति देवे विश्वकर्मण्यापणं यो वै विश्वकर्मण्यापणमद्विते सर्वेभ्यः మనకు కావాల్సింది విద్య, అంతేకాని విద్యావంతులుగా చేస్తే ఆ తర్వాత వాళ్ళు ధనవంతులుగా తయారవుతారు. మనం ధనవంతులుగా తయారు చేయాల్సిన అవసరం లేదు. ఆ స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వగలిగితే వృత్తులలో వాళ్ళ యొక్క ఉపాధి చేసుకోవడానికి 8 రాలేలా మళ్ళీ సపరేట్ విశ్వకర్మ భగవానికి జై. నేను మేడిపల్లి విశ్వకర్మ సంఘం 1999లో స్థాపించినాము. విశ్వకర్మ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం కూడా కట్టుకున్నాము. మీకు ఈ భవనానికి అంటే స్టేట్ లెవెల్ తెలంగాణ స్టేట్ మొత్తానికి ఇక్కడ ఇచ్చిండ్రు. ఇక్కడ మనకు అందరికీ విశ్వకర్మ సంఘం మొత్తానికి అంటే 5 కులస్తులు కలుపుకొని మీకు ఏమన్నా సహాయ సహకారాలు అందించాలన్నా భవన నిర్మాణానికే కానీ మండప నిర్మాణానికే కానీ మన సహాయ సహకారాలు అందించాలంటే నేను 99% మీ సహాయ సహకారాలు మీ కమిటీలో మాకు ఒక నెంబర్గా చేర్చుకొని మీ సహాయ సహకారాలు నేను అందిస్తాం. అంటే వస్తు రూపేణా కావచ్చు, ధన రూపేణా కావచ్చు, ధాన్య రూపేణా కావచ్చు. జై విశ్వకర్మ భగవానికి జై. మేడిపల్లి విశ్వకర్మ సంఘం మేడిపల్లి. నా పేరు ఉపేంద్రాచారి. విశ్వకర్మ బర్త్డే పురస్కరించుకొని యజ్ఞయాగాలు గల్లీలో నిర్వహిస్తున్న సందర్భంలో ఉప్పల్ బగాయత్తులో ఉన్న ప్రస్తుతం మనం ఈరోజు ఏదైతే సంఘాలు ఉన్నాయో సంఘాలన్నీ కూడా కలిసి విశ్వభగవానుని యజ్ఞయాగం నిర్వహించడమే కాకుండా వివిధ రకాల నుంచి వివిధ రకాల వాళ్ళు వచ్చి ఇక్కడ సేవించుకున్న సందర్భంలో ప్రస్తుతం మనకు 25 కేజీల లడ్డు తీసుకొచ్చినట్టు బాల బ్రహ్మచారి గారు. సో విశ్వకర్మ స్టేట్ లీడర్గా ముందుకెళ్తున్న సందర్భంలో వారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉందండి. ప్రతి సంవత్సరం ఇక్కడ ఆనవాయితీగా మంగళపల్లి శ్రీ మహమ్మాయి దేవి నుంచి 25 కేజీల లడ్డూలు తీసుకొని వస్తుంటాము. ఇప్పుడు స్టార్టింగ్ మొదటి నుంచి లెక్క పెట్టుకోలే కానీ 3 సంవత్సరాలు కాదు, నుంచి 15 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ జరుగుతుందా? ఇక్కడ 3 సంవత్సరాలు ఇక్కడ జరుగుతుంది. అక్కడ ఎగ్జిబిషన్లో 50 సంవత్సరాల నుంచి జరుగుతుంది. లడ్డు అయితే ఎప్పుడు స్టార్ట్ అయిందో అక్కడ మంగళపల్లి మహమ్మాయమ్మ నుంచి అక్కడ నుంచి 25 కేజీల లడ్డు తీసుకొని వస్తాం. 25 కేజీలైనా పెంచుతున్నారా? ఒక్కసారి 30 కేజీ చేసినాము, ఒకసారి ఎత్తుకోలేకపోయినా 30 కేజీలు కాబట్టి 25 కేజీలే ఆనవాయితీగా ఆ విధంగా తీసుకొస్తున్నాం కాబట్టి 25 కేజీలు తీసుకొస్తున్నాం. అది శుభ్రాలతో చేయిస్తాము. చాలా పద్ధతి ప్రకారం ఉంటుంది. రుచి అంటే ఇంతకుముందు ఏం వేరే వాళ్ళతో మారోడి స్వీట్ హౌస్లో చేస్తాను. ఈసారి మాత్రం మన వాళ్ళతోటే మన బంధువులతోటి శుభ్రాలతోటి చేయించినాం. చాలా బాగా కుదిరింది అనుకుంటున్నాము. పదార్థాలు వాడారు అందులో? అన్నీ కాజు, అదే మామూలుగా పిండి ఉంటాయి కదా, శనగపిండి అవి, తర్వాత నెయ్యి, ఆవు నెయ్యి, తర్వాత కాజు, కిస్మిస్ ద్రవ్యాలన్నీ. ఎన్ని రోజులు పట్టింది?
ఎన్ని రోజులు ఏం లేదు, ఒకరోజు చేసినాం. ఒకరోజు నిన్న అమ్మవారి దగ్గర మా అమ్మాయి దగ్గర తీసుకొని వచ్చినాం. మా అమ్మాయి అంటే మన ఇంటి విశ్వకర్మల ఇంటి ఇలవేల్పు, మన ఇంటి ఇలవేల్పు. ఆమెను మొక్కిన తర్వాత ఏ పని చేసుకున్నా దిగ్విజయంగా ప్రతి ఒక్కరికి పనులు అవుతాయి. ఈరోజు అమ్మవారిని కొంతమంది మర్చిపోతున్నారు, ఏదో చిల్లరాళ్ళకు మొక్కుతూ ఉంటే చెడిపోదురా వరే అనే ఉద్దేశంతో ఇష్టం వచ్చిన దేవతలకు మొక్కుతున్నారు. ఇంటి దేవతను మర్చిపోతున్నారు. మన ఇంటి దేవతను మొక్కి మన ఇష్ట మనోకావ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నెరవేర్చుకోవాలంటే ప్రతి మానవుడికి ఇంటి దేవత ఎట్లా ఉంటుందో మనకు కూడా విశ్వకర్మలో కూడా ఒక ఇంటి దేవత మహమ్మాయి అని ఉంది. మన విశ్వకర్మ చెప్పిన ప్రకారం మన ఇంటి దేవతకు మొక్కుకుంటే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి. కాబట్టి ఇక్కడ మంగళపల్లిలో 700 సంవత్సరాల క్రితం వెలిసింది. 700 సంవత్సరాల ఇప్పుడు ఇబ్రహీంపట్నం దగ్గర ఎందులో వెలిసిందంటే మరకతమణి మరకతమణిలో వెలిసిన మహమ్మాయి కూడా జరిగినట్టు ప్రతి సంవత్సరం చేస్తుంటాము. మాఘమాసంలో అవుతుంటాయి. కాబట్టి చాలా బాగుంటుంది. మంచి ప్రకృతిలో ఉన్నటువంటి అమ్మవారు. 42 దేవస్థానాలు ఉన్నాయి మన తెలంగాణలో. ఫస్ట్ దేవాలయం వచ్చేసి మంగళపల్లి దేవాలయం. అక్కడ నుంచి 42 దేవస్థానాలు ఉన్నాయి. విశ్వకర్మలే చాలా పూజిస్తారు. మీరు ఎందుకు లడ్డు ఇవ్వాలనుకున్నారు? అంటే మీ వంశపరంపరంగా వస్తుందా లేదా మొక్క ఈ మధ్యనే కొంతమంది ఏం చేస్తున్నారు, చందాలు ఏమి ఇస్తారు, చందాలు వద్దు, మంగళపల్లి మా అమ్మమ్మ నుంచి లడ్డు తీసుకురండి, తీసుకొస్తే బాగుంటుంది. మన ఇంటి అమ్మవారు కదా, అక్కడ నుంచి విశ్వకర్మ కూతురు మహమ్మాయి అంటే కూతురు అంటే అమ్మవారిని సృష్టించి మన ఈ అమ్మవారిని మొక్కుకుంటే మీకు 64 కళలు 64 వృత్తులు ఏవైతే మనం చేస్తున్నామో ఆ 64 వృత్తులు 64 కళలు మళ్ళీ మీకు జీవం పోసిన వాళ్ళు అవుతారు మీరు అనే ఉద్దేశంతో విశ్వకర్మ నాకు ప్రసాదించిన మహమ్మాయి అమ్మ మొక్కుకుంటే మనకు అన్ని దివ్యంగా పనులు సాగుతాయి. కాబట్టి అక్కడ నుంచే తీసుకొని వస్తాం. ఎలా అనిపిస్తుంది మరి ఎన్ని సంవత్సరాలు ఇవ్వటం వల్ల? మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మ అభివృద్ధి ఆయుష్ అంతా మేము మా కుటుంబం, మా పరిసర వాళ్ళు, మా ఊరి వాళ్ళు, మన గ్రామం, మన ప్రతి ఒక్కరు అందరూ బాగుండాలని కోరుకున్నాను. ఈసారి ఐక్యత అనిపిస్తుందా ఇక్కడికి వచ్చినందుకు? కొద్ది మంది తక్కువ ఉన్నారు కానీ ఐక్యత అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పటికీ ఐక్యత సాధిస్తున్నారు. ఇంతకుముందు లేకు స్టార్టింగ్లో మొదల్లో ఉంటుండే, కొద్దిగా తగ్గారు. ఎందుకు తగ్గారు అంటే ప్రతి గల్లీలో అంటే ప్రతి డిస్ట్రిక్ట్లో చేస్తున్నారు కాబట్టి కొద్దిగా తగ్గింది. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పుంజుకుంటున్నది. మన భక్తులు వస్తున్నారు చాలామంది. ప్రజలకు అందరు కలిసిమెలిసి ఉండాలి. మన ఇంటి ఇలవేల్పు మహమ్మాయిని కొలవాలి, విశ్వకర్మని కొలవాలి, తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి మనకు ఆ ముగ్గురిని కొలిసిన తర్వాత ఇక మీ ఇష్టం, ఇష్టదైవాలని మీ ఇష్టం. కానీ ఇంటి దేవతలు మాత్రం ఖచ్చితంగా కొలుస్తేనే మీ మనోకావ్యాలు నెరవేరుతాయని చెప్పడం. సంతోష్ చారి గారు ఎలా అనిపిస్తుంది? కొనసాగిస్తావు? అట్లే కొనసాగిస్తాం. తర్వాత మరి లడ్డు ఎత్తుకొని రావటం నీకు ఎలా అనిపిస్తుంది? స్వయంగా చాలా సంతోషంగా ఉంది. చాలా ఏం చేస్తారు లడ్డుని? ఏం చేస్తారు? లాస్ట్ వేలం వేస్తారు. వేలం వేస్తే వేల లక్షలలో వస్తుంది. వచ్చిన దాన్ని మన ఏదైతే యజ్ఞ కమిటీకి ఇచ్చేస్తాం. మీ పేరు మరి మంచిగానే అంత నోటెడేనా? అందరు 2 రాష్ట్రాల నోటెడే. సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. లాస్ట్ వన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సో ఈ బిట్టు వచ్చిన తర్వాత మరి తర్వాత ఏం చేయాలి? ప్రభుత్వమే ఒక బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పింది, కానీ ఈ మధ్యలో గవర్నమెంట్ మారింది. సమీర్ బయట చాయ్ పోతా కాబట్టి ఈ అవకాశం
మనం ఇంకా క్రియాశీలకంగా వ్యవహరించి మనమందరం కూడా అభివృద్ధి చెందాలి చేసే సాధించాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. బాలాచారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన పెద్దలు దాదాపు 42 సంవత్సరాల క్రితం ఈ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని మరి నిర్మాణం చేశారు. వాళ్ళందరికీ స్మరించుకుంటూ కొంతమంది కీర్తి చేసి అయ్యారు. మరి వారందరినీ జ్ఞాపకం ఇస్తూ వారందరి పాదపద్మములకు నమస్కరిస్తూ మరి ఇది ఈ యజ్ఞ మహోత్సవం యావత్ భారతదేశంలోనే ఒక గుర్తింపు వచ్చింది. అన్ని రాష్ట్రాల వాళ్ళు మెచ్చుకుంటున్నారు. హైదరాబాద్లో విశ్వశాంతి కోసం విశ్వ బ్రాహ్మణులు మరి ప్రపంచం శాంతిగా జీవించాలనే సంకల్పంతో 101 యజ్ఞకుండాలు చేసి మరి అక్కడ యజ్ఞం జరిపిస్తారని చెప్పి మరి యావత్తు భారతదేశంలో ఉన్న మరి విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. మేము మొన్న అమృత్సర్ పోతే అక్కడ జ్ఞాని జైల్ సింగ్ గారి కొడుకు మమ్మల్ని భోజనాలు పిలిపించి అక్కడ కూడా ఆయన అంటే విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం హైదరాబాద్ చాలా ఘనంగా చేస్తారని మెచ్చుకుంటున్నారు. ఇదంతా మన పెద్దలు పెట్టిన భిక్ష. మన పెద్దలు మనము సమాజంలో అన్ని జాతుల వారికి సేవ చేసేది కాబట్టి అన్ని జాతుల వారు క్షేమంగా ఉండాలని కోరుకునే ఆలోచన విధానం చాలా శుభసూచకం. దాన్ని అనుసరించి మరి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మన విశ్వబ్రాహ్మణులను దృష్టిలో పెట్టుకొని మరి విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పి అన్ని దేశాలకు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడం అయినది గౌరవ ప్రధానమంత్రి గారు. అదేవిధంగా ఈ 3-4 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహిస్తూ మనకు ఒక 10 లక్షల రూపాయలు కూడా ఈ ఖర్చుకు ఇస్తున్నది. ఇది చేసే ఖర్చు కూడా ప్రభుత్వం మనను. మరి ఇదే విధంగా పెద్దలు లాల్కోట వెంకటాచారి గారు ఏంది మసూనాచారి గారు మేమంతా కలిసి మరి పోయిన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని అడగగానే ఈ పక్కనే 5 ఎకరాల భూమి మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లోనే మరి లాల్కోట వెంకటాచారి గారు చైర్మన్గా మేమంతా వేములవాడ మదన్ మోహన్, నేను మరి మా రమేష్, మరి అదేవిధంగా మా సుంకోజు రాఘవాచారి గారు, మా సుంకోజు కృష్ణమాచారి గారు, ఒట్ల హనుమల్ గారు, మా బొట్టుపల్లి సుందర్ గారు, మరి ఇదంతా మేము కష్టపడి మరి దాని కంపౌండాలు కూడా పెట్టడం జరిగింది. ఇక ముందు కూడా మా సొంత డబ్బుతో కంపౌండాలు పెట్టడం జరిగింది. ఇక ముందు మన జాతికి ఒక మేలు జరగాలని. ఇది యావత్ భారతదేశంలోనే ఎక్కడ లేదండి ఇంత పెద్ద ప్రాపర్టీ. నేను చూశాను చాలా అన్ని రాష్ట్రాలు తిరిగాం కానీ ఎక్కడ లేదు. దీనికి అనుగుణంగా ఇక్కడ ఇచ్చారు కాబట్టి చాలామంది దాతలు పెద్దలు ఇప్పుడు కొంతమంది సూర్యరాజు లాంటి మహనీయులు వచ్చిపోయారు. అదేవిధంగా శివశివాని స్కూల్ అధినేత తాడూరు శ్రీనివాస్ గారు మహనీయులు, మరి వారంతా మన జాతిలో ఒక రత్నాలు లాంటి వ్యక్తులు వాళ్ళందరూ ఇచ్చేశారు. దానికి అనుగుణంగా మరి మేము మా అధ్యక్షులు లాల్కోట వెంకటాచారి గారి ఆధ్వర్యంలో ఒక మంచి బిల్డింగ్ కట్టి మరి రాబోయే రోజుల్లో మీ పిల్లల భవిష్యత్తు విద్య వైద్యం మరి మీకు అందరికీ అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. మరి రాష్ట్రంలో ఉన్న మరి కొంతమంది పెద్దలందరూ మాకు అన్ని విధాలుగా సహకరించాలి. కొంతమంది అయినా మేము తీసుకోవాలని ట్రస్ట్ బోర్డులో కూడా తీసుకోవాలని సంకల్పించాము. మరి ముఖ్యమైన వాళ్ళు ఉంటే రండి. మా చైర్మన్ గారు, మా సెక్రటరీ గారు మేమంతా కలిసికట్టుగా మరి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నామండి. రాబోయే రోజుల్లో విశ్వబ్రాహ్మణులు ఏ సమస్యతో సతమతం అవుతున్నా ఆ సమస్యలు పరిష్కరించడానికి ముందుంటాము. ఏ విధంగా ప్రభుత్వంతో కొట్లాడతాము. ప్రభుత్వం కాదు, ప్రధానమంత్రి గారు కూడా మొన్న మమ్మల్ని పిలిచారు. ప్రధానమంత్రి కూడా విశ్వబ్రాహ్మణుల సమస్య ఏముందో చెప్పుడు తమ్ముడు అని చెప్పారు. ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ మన సమస్యలను చెప్పి మన సమస్యని పరిష్కరించడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి చాలా మాట్లాడాలని ఉన్నది కానీ మన పెద్దలు ఒకటే నుంచి మాట్లాడబోతున్నారు. చాలా సంతోషం. ఒక మంచి సుదినం. వీడికి వచ్చిన ఈ యజ్ఞ మహోత్సవంలో పాల్గొన్న విరాట్ విశ్వకర్మ సోదరులకు అందరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. జై విశ్వకర్మ. అదేవిధంగా రాష్ట్ర మనమయ సంఘం హైదరాబాద్ ఇప్పుడు పింజమూరి రాఘవాచారి గారు రాష్ట్ర స్వర్ణకార సంఘ అధ్యక్షులు వారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందే కోరుతున్నాం. విశ్వకర్మ యొక్క సభాధ్యక్షులు వెంకటాచారి గారికి, అదేవిధంగా రవి ప్రశాంత్ గారికి, చెప్పదని రామకృష్ణ గారికి,
పబ్బోజు వృషభచారి గారికి, కోశాధికారి సూర్యప్రకాశారి గారికి అందరికీ నమస్కారాలు. శ్రీ విరాట విశ్వకర్మ యొక్క మహోత్సవానికి నన్ను పిలిచినందుకు నేను స్వతహా జన్మతా ఎప్పుడు ఉన్నప్పుడు ఉంటాను. ఎందుకంటే ప్రతి విధానంలోకి, ప్రతి ప్రధానంలోకి, ప్రతి దానంలోకి విశ్వకర్మ యొక్క పదమే చాలా ప్రధానం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రతి సహస్ర సంబంధించిన వ్యవహారాలకు కూడా విశ్వకర్మ యొక్క పాత్ర లేనిదే పెళ్ళిళ్ళలో కానివ్వచ్చు, ఇంటి యొక్క గృహప్రవేశంలో కానివ్వచ్చు, మనం ఏ ఇంటికి వెళ్ళాలో ఎట్లా ఉండాలో చెప్పే విధానంలో కావచ్చు, విశ్వకర్మ యొక్క పాత్ర ఎప్పటికీ తీర్చలేనిది, ఎంత చెప్పినా తరిగిపోనిది. మరి ఇప్పుడు మన తెలంగాణ మొట్టమొదటి మాజీ స్పీకర్ అయినటువంటి మధురాచారి గారు మన ప్రాంతానికి కానివ్వండి, మన యొక్క వ్యవస్థకు కానివ్వండి న్యాయం జరుగుతుంది. ఎప్పుడైతే మనం రాజకీయంగా ముందుకెళ్తామో, రాజ్యసభ ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్సీని కానివ్వండి, ఎక్కడ మున్సిపల్ చైర్మన్ కానివ్వండి, అందులో మన వాళ్ళు ఉండాలి, విశ్వకర్మ ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు మీ శ్రేయోభిలాషి మెట్టు సాయి కుమార్ అని నా పేరు. నేను ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల్లో నేను కూడా మీ కుటుంబ సభ్యున్నే. ఎప్పుడు ఏం అవసరం ఉన్నా మా పెద్దలు ఉన్నారు ఇక్కడ, ఆయనతో పాటు మీతో పాటు నేను ఉంటాను కోరుకుంటూ నమస్కారాలు. థ్యాంక్ యూ అన్నయ్య గారు. పెద్ద పదవులు అలంకరించాల్సిందిగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు రావచ్చు అన్న. తదుపరి మా వెంకటేశ్వర రెడ్డి అన్నగారు, వారు కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నారు. ఇప్పుడు మరి ఈ సన్మానాలు కొంతసేపు పక్కన పెట్టి, మరి చిన్నారులు చాలాసేపటి నుంచి అలంకరణ చేసుకొని ఇక్కడ